మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏంది హైదరాబాద్లో నీ బిల్డింగ్లలో కొన్ని ఏదో మీ సైట్లో కట్టిన బిల్డింగ్లలో కూల్చున్నారని చెప్తున్నాను. నేను ఒకటే మీడియా మిత్రులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఆడ ఉండే భూమిలో మాత్రం నేను కనీసం కాంపౌండ్ అంటే అది కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా సిమెంటు మనం పలకలతో కట్టినది తప్ప మనం ఏదో స్ట్రాంగ్ మాత్రం కూడా ఊరికే ఉండని ఆడ తోట పెట్టినాం కాబట్టి చెట్లకు ఇబ్బంది లేకుండా పశువులన్నీ పోతాయనే ఉద్దేశంతోనే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. దాని మీద ఈరోజు ఉదయం నుంచి రాంభూపాల్ రెడ్డి పెద్ద బిల్డింగులు చూపించి అవన్నీ కూల్చున్నారు. రాంభూపాల్ రెడ్డి అక్రమ కట్టడాలు. నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను, అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లందరినీ కూడా, రాంభూపాల్ రెడ్డికి ఆ బిల్డింగులకి ఏం సంబంధం? మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా ఎవరు వచ్చి చూసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకుపోయి చూపించేస్తాం, లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపగండ చేయడం మాత్రం మంచిది కాదు. వాళ్ళని కోరేది ఒకటే, రైట్, కొద్ది నిజాలు ఉంటే రాసినా పర్వాలేదు. ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు. నా సైట్లో ఒక బిల్డింగ్, ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల షెడ్ తప్ప ఏం లేనే లేదు. చెట్లు ఉన్నాయి తప్ప, తోట మాదిరి ఉన్నాయి తప్ప, అంటే ఎక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మాకు కూడా మనం హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతమంది అంతకుముందు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినా కూడా మనం మళ్ళా ఇంకా గవర్నమెంట్ పోయి తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఉన్నాయి కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మాది బౌండరీ ఎంతవరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప, నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఒకటి, కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే, అధికారులు కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ ఇవ్వడం కానీ జరగలేదు. అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా? కనీసం రైట్, ఓకే, మాది ఉండే భూమి ఎఫ్టీఎల్లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వాలి కదా. ఆయన ఎవరో కూడా కమిషనరు, మాకు హైడ్రా కమిషనర్ మాకు ఇవ్వాలి కదా. ఇది మేము వస్తే మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎంతవరకు ఉందో ఎఫ్టీఎల్ చూపించమని అడిగినాం. అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేసామంటే ఎంతవరకు న్యాయం? అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండేదాన్ని కూడా పెద్ద బిల్డింగ్లు అంటే కొట్టేస్తున్నారు. మేము ఒకవేళ మా దాంట్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని మేము పర్మిషన్ లేదు కొట్టినారని కూడా బాధ లేదు మాకు. కనీసం మేము ఆడ ఒక కన్స్ట్రక్షన్ కూడా లేదు, ఏం లేదు. కేవలం ఒక వాచ్మెన్ రూమ్ ఉండేది, దాంట్లో ఒక 2 రూములు, ఒకటి వాచ్మెన్ వాళ్ళ అన్నం వండుకోవడానికి, ఒకటి వాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు ఆడ ఉండడానికి తప్ప ఎటువంటిది ఆడ రేకుల షెడ్ తప్ప ఏం లేదు. దాన్ని వాళ్ళంతా కుట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండకూడదనేది ఏమన్నా చట్టంలో ఉందేమో మనకు తెలియదు. ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉన్నదని చెప్పకుండా కనీసం మాకు నోటీసులు ఇవ్వకుండా కూడా దౌర్జన్యంగా పోయి దానిని పడగొట్టడం అనేది తప్పు. నేను ఒకటే మీడియా మిత్రులందరినీ కూడా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని వచ్చిందంటే, తెలుగుదేశం వాళ్ళకు ఏదో పాపం నేనేదో హైదరాబాద్లో కబ్జా చేశాను, మొత్తం నా బిల్డింగ్లలో కూల్చినారనే పరిస్థితులు ఉన్నాయి. నేను మొత్తం మీడియా మిత్రులు అక్కడ ఎవరైతే పని కట్టుకొని టీవీలో ప్రచారం చేసా వాళ్ళని కోరేది ఒకటే, సరే నాదే బిల్డింగ్లు అని చెప్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు. ఆ స్థలమైన బిల్డింగులు పడగొట్టిన తర్వాత ఆ స్థలం నాది, నాకు హ్యాండ్ ఓవర్ చేపిస్తే మీ పేరు చెప్పుకోనన్నా ఉంటాను. కొద్దిగా ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లలో ఓడిపోయినాం కాబట్టి కనీసం ఆ స్థలమని ఇప్పించి ఏదో ఒకటి ఏమైనా కొద్దిగా సేఫ్ సైడ్ కొద్దిగా ఏదైనా రికవర్ కావడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి అదైనా చేయమని వాళ్ళని అడుగుతున్నాను.
మీరు తొందరపడి నాకు సంబంధం లేనిది అది ఎవరి పేరు ఉందో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా శిష్లా రమేష్ ఒకరి పేట, మా భార్య పేట ఉంది తప్ప, ఇంకా వాళ్ళిద్దరి పేటనే మొత్తం ఆడ భూమి ఉంది తప్ప, ఇంకా పక్కన ప్లాట్లు అంటే అది దాని వేరే విషయం. కానీ ప్లాట్లలో మావికొని ఇంకా కొంతమంది పేర్లు ఉండే వాళ్ళందరూ ఎవరెవరు కొనుక్కునే వాళ్ళు ఉండాలి తప్ప, దీంతో మాత్రం పొరపాటున కూడా ఈ భూమి ఎఫ్టీఏలో ఉందా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత మీది. ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి ఇది ఎఫ్టీఏలో లేదని మనకు 2021లోనే ఇచ్చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఇదంతా మళ్ళా మా పేట అంతకుముందు జీపీఎల్ అంటే మేమన్నీ కూడా ఇవన్నీ మా పేట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అంతకుముందు 2017-16 నుంచి కూడా జరుగుతున్నాయి కూడా మొత్తం అంతా కూడా చీఫ్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర కూడా ఎఫ్సీఎల్ ఫిక్స్ చేసి మొత్తం ఇవ్వడం జరిగింది. దాన్ని అనవసరంగా నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొట్టేయడం అనేది ఎంతవరకు ధర్మం అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. మనం హైడ్రా కమిషన్ కోరేది ఒకటే, రైట్, మీరు మంచి పని చేస్తున్నారు, ఎఫ్టీఎల్ ఉండేది బఫర్ జోన్లో ఉండేటువంటి కొట్టండి, మేము కూడా మీకు సహకరిస్తాం. కానీ ఇట్లా నోటీసులు ఇవ్వకుండా ఏం సంబంధం లేకుండా మా పేర్లు పని కట్టుకొని మాకు సంబంధం లేని బిల్డింగులు కూడా మా పేర్లు చూపించేసి పడగొట్టడం అనేది ఎంతవరకు మీరు కూడా కనీసం మీరు వాళ్ళకి మీడియా వాళ్ళకి కానీ ఎవరు బిల్డింగులు కూల్స్తున్నారు ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.